ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్నటువంటి ధరలన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి రేట్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో రేట్లని చాలా తక్కువకి అమ్మేటువంటి క్రమంలో కేబినెట్ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనికోసం న్యూ లిక్కర్ పాలిసీ, కొత్త మద్యం పాలిసీని కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలోనే దీనికి సంబంధించి అంటే కుదిరితే అక్టోబర్ 1 నుంచే దీన్ని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్న మద్యం పాలసీ మీద మంత్రివర్గంలో చర్చ జరిగింది. గత 5 ఏళ్లుగా సాగినటువంటి మద్యం విధానం మీద మంత్రివర్గంలో తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని ఇంకా కొనసాగించడం రాష్ట్రానికే కాదు, ప్రజలకు కూడా ఏమాత్రం మంచిది కాదని కేబినెట్ అభిప్రాయపడింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీ గురించి. దీంతో వెంటనే నూతన మద్యం పాలసీ అమలుకు ఆమోదం తెలిపింది చంద్రబాబు కేబినెట్. తాజాగా మద్యం పాలసీ ప్రకారం ప్రముఖ బ్రాండ్ల మధ్య మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాలి అని. గతంలో వచ్చినటువంటి సొంత బ్రాండ్లు, రాష్ట్రానికి సంబంధించిన తయారీ ఇవన్నీ పక్కన పెట్టేసి, చంద్రబాబు టైంలో కూడా కొన్ని ఉన్నాయి. సొంత బ్రాండ్‌లు లాంటివి. ఇప్పుడు అట్లా కాకుండా ఆల్రెడీ రాష్ట్రంలో లేదా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాండ్స్‌ని మాత్రమే అమ్మాలి. తక్కువ ఏదైతే క్వాలిటీ ఉందని చెప్తున్నారో అవి అమ్మకూడదు. అట్లాగే ఏదైతే ధరలు విపరీతంగా పెరిగాయన్నారో వాటిని తగ్గించే దిశగా అడుగులేస్తున్నారు. రూ. 99 నుంచే క్వాలిటీ లిక్కర్ దక్కేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే బీర్ల యొక్క ధర గూడా కనిష్టంగా తక్కువలో తక్కువ రూ. 130 నుంచి బీర్ అనేది అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. సామాన్యులకి అందుబాటులో ఉండేలా మద్యం ధరలు నిర్ణయించాలని, ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా సరే ప్రజల మీద భారం పడకుండా చూడాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు నూతన లిక్కర్ పాలసీ మీద ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన సిద్ధం చేసింది. వీటికి కేబినెట్ లో ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ నూతన లిక్కర్ పాలసీ విధి విధానాలు రూపొందించే బాధ్యతని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పచెప్పారు చంద్రబాబు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు నాదెళ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం వీళ్ళు ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. రాష్ట్రంలో వైన్స్ యొక్క నిర్వహణ కూడా గతంలో మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పబోతున్నారు. మద్యం రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,396 వైన్ ఏర్పాట్లు ప్రణాళికలు చేశారు. అందులో అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే గీత కార్మికులకి వైన్ షాపులు అందిస్తామని. అందులో భాగంగా 400 మంది గీత కార్మికులకి ఏదైతే వైన్ షాపులు ఉంటాయో వాటిలో 10% గీత కార్మికులకు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించారు. సో 3,396లో దాదాపు 400 వరకు కూడా గీత కార్మికులకి అంటే ఈ కల్లు గీత కార్మికులకి ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి ఈ వైన్ షాపులను కేటాయిస్తారు. అది కూడా లాటరీ విధానం ద్వారానే చేస్తారు. అయితే ధరలు ఒక్కొక్కటి తగ్గించుకునేటువంటి దిశగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు.